టెండూల్కర్కు గురి ఉంది. ప్రపంచ దేశాలని బ్యాట్ పట్టుకుంటే గడగడలాడేస్తాడు. ఒక ఏఆర్ రెహమాన్కు గురింది, 2 ఆస్కార్ అవార్డ్స్ తీసుకొచ్చాడు భారతదేశానికి. ఒక తమన్నాకి, ఒక హీరోలకు గురింది, వాళ్ళ అందాల్ని చూపించుకొని ప్రపంచాన్ని ఉర్రు తొలగిస్తున్నారు. గురి లేని ఎవడో తెలుసా? ఎప్పుడు చెప్తుంటా, క్రైస్తవుడికి గురి లేదు, తింటాడు పడుకుంటాడు, ఆదివారాలు వచ్చి ఇక్కడ సంబరం చూసిపోవడానికి వస్తాడు. ఎవడికి కావాలి నీ ఫేస్? ఏం మారేవు నువ్వు? ఏంటి నీ గురి ఏంటి? అసలు ఏం చేస్తావు నువ్వు? వచ్చి ప్రభువు నిన్ను రక్షిస్తే ఏం చేస్తున్నావు? ఒక్కడికైనా సువార్త చెప్పావా? ఒక్కనే సంఘానికి నడిపించావా? ఎక్కడైనా నీ క్రియల ద్వారా ఎవడైనా బాగుపడ్డా? అందుకే మలాకీలో ఒక మాట ఉంది. మలాకీ, మిమ్ములను బట్టి ఎవడైనా అంగీకరించాడా? దేవుడు ఎప్పుడైనా అంగీకరించాడా? నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి ఎవడైనా మందిరానికి వచ్చాడా? నీ జీవితాన్ని బట్టి ఎవడైనా మారాడా? నీ జీవితాన్ని బట్టి నీ భార్య మారిందా? నీ భర్త మారాడా? నీ పిల్లలు మారారా? నీ జీవితాన్ని బట్టి నీ ఆఫీస్లో, నీ స్కూల్లో, నీ కాలేజ్లో ఏ ఒక్కడైనా మారాడా? మారలేదు. అందుకే కింద మాట్లాడుతున్నాడు చూడండి. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్థకము